నమస్తే అండి, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. మన అన్న వాళ్ళు వచ్చేసి సత్యసాయి జిల్లా అంటే పాతది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ జిల్లా సత్యసాయి జిల్లా ప్రజెంట్ అక్కడి నుంచి పుట్టపర్తి దగ్గర నుంచి వచ్చారు. నాటేషన్ మిషన్ గురించి నాటేషన్ మిషన్ వాళ్ళు లాస్ట్ ఇయర్ చాలా 1 ఎకరం వేయడానికి కూడా 9,000 ఖర్చు వచ్చిందంట. వాళ్ళు వచ్చి అక్కడి నుంచి వచ్చి నైట్ ట్రైన్కి వచ్చి ఇక్కడ వచ్చి ఎట్లా పనితనం ఎట్లా తెలుసుకొని అమౌంట్ డైరెక్ట్గా కట్టినారు. రేపు మిషన్ కూడా డిస్పాచ్ ఇస్తాను. మరి మిషన్లో కూడా చాలామంది అనగానే అంత దూరం ఉంది కదా, పోవాలా సక్సెస్ అవ్వలేదని చాలామంది దూరం వేస్తుంది, నారు వేయడం కష్టం చాలామంది అనుకుని అదే భయపడి లేబర్ దొరకక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సరే అన్న వాళ్ళు మరి ఎట్లా ధైర్యం చేసినారు, బుక్ చేసుకోవడానికి గల కారణాలు అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు ఏం? ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి మేము హైదరాబాద్ నుంచి స్టేషన్ కనపూర్ వచ్చి ఇక్కడ చూసి డెమో చూసి ఈడ మిషన్ చూసి డెమో చూసి మాకు నచ్చి మేము ఎకరానికి నాటడానికి 9,000 ఖర్చు అవుతున్న ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ బుక్ చేసుకోవాలనుకున్నాము, కానీ లాస్ట్ ఇయర్ కాలేదు. ఈరోజు వీటికి వచ్చి డెమో చూసి 800 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి మేము డెమో చూసి మాకు నచ్చి మేము ఈరోజు మిషన్ బుక్ చేసి పేమెంట్ చేసి రేపు డెలివరీ కూడా తీసుకుంటున్నాం. ఓకే, ఇది మొత్తం బుక్ డెమో చూసినారు కదా, ఎట్లా ఉంది మిషన్ నడిపినారు కదా, చాలా మంది డౌట్స్ ఏమేమి డౌట్స్ ఉంటాయి, ఏమేమి డౌట్స్ క్లారిఫై చెప్పండి. మిషన్ చూడక ముందుకు చూడక యూట్యూబ్ వీడియోలో చూసి డిస్టెన్స్ ఎక్కువ కానొస్తాండి, కానీ డెమో చూసిన తర్వాత కరెక్ట్ అనుకున్నాం అనమాట. ఈ రోజు దగ్గర పడుతుంది మనకు రీజనబుల్ గా ఉందనే ఉద్దేశంతోనే బుక్ చేయడం జరిగింది. ఇంకేం డౌట్ ఉండే అదే దాంతో పాటు మాకు అదే నాట్లు పైరు ఎలా పోయాలి, దీన్ని ఎలా మనము నాటాలి, ఏ విధంగా పైరు పోసుకుంటే ట్రైన్ లో పోసుకుంటే మంచిదా, ప్లాట్ఫామ్ పోసుకుంటే పేపర్ వేసి పోసుకుంటే మంచిదా అనే క్లారిఫై ఉండే. ఆ క్లారిఫై వచ్చిన తర్వాతనే మేము మిషన్ బుక్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మొత్తం మీద చాలా మంది ఏంటంటే చూసిన తర్వాత మీరు సక్సెస్ అని నమ్ముతున్నారు కదా, ఎట్లా బుక్ చేసినారు సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో మేము కొన్నాం అనమాట. యూట్యూబ్ చూసి చూడడము సక్సెస్ అవుతుందా కాదా రిసీవ్ చేసుకుని పర్ఫెక్ట్ గా చూపించినారు కదా, పర్ఫెక్ట్ గా చూపించినందువల్ల సక్సెస్ చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ రోజు మిషన్ కొనడం చేసాం. ఓకే, మీరు కూడా ఒకటే గుర్తుపెట్టుకున్నా, ఎంత దూరం నుంచి వచ్చి రండి, ఎందుకంటే మేము అంతటా దిమ్మలు చూపించడం పాసిబుల్ కాదు కాబట్టి మీరు ఎప్పుడైనా 360 రోజులు ఎప్పుడైనా మా టీం వాళ్ళు ఇక్కడ కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ అయినా కూడా మీరు ఏ టైంలోకి వచ్చినా కూడా మా ఇక్కడనే సొంత ల్యాండ్ ఉంటుంది, ఎప్పటికీ 360 రోజులు డెమోలు ఎప్పటికీ ప్లాన్ చేస్తూ ఉంటాం. వచ్చి చూడండి, చూసి నమ్మిన తర్వాతనే తీసుకోండి అన్న. ఎందుకంటే రాబోయే కాలానికి ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు ఎడ్ల నుంచి ట్రాక్టర్లకు వచ్చాము. ఎప్పుడైనా ఎడ్ల మొత్తం ట్రాక్టర్లు ఎడ్లను దున్నప్పుడు ఎప్పుడైనా అనుకున్నారా మీరు? 15 సంవత్సరాల కింద ట్రాక్టర్లతోనే మొత్తం ఎడ్లు కనుమరుగైపోయే రోజు వచ్చింది. కనుమరుగైపోయింది అంటే ఎడ్లను దున్నేటోళ్ళు లేరు, ఇప్పుడు ఒక గుంట కూడా దున్నేటోళ్ళు లేరు. హార్వెస్టర్ కూడా అంతే, మొదటిదా కొన్ని అక్కడక్కడ మూలలు కోసినారు, ఇప్పుడు హార్వెస్టర్తోనే కోస్తున్నారు. అసలు కోస్టర్లే కొడవలు అనేది యూజ్ చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే వితిన్ ఒక 2-3 ఇయర్స్లో బీహార్ వాళ్ళైనా మన లోకల్ వాళ్ళైనా వితిన్ 2-3 సంవత్సరాలు అసలు నాటేసే వాళ్ళు ఎవరు ఉండరు. మీరు ఒకరు ఆలోచించండి. అంటే నేను అనేది ఏంటంటే దున్నడానికి ఏదో ట్రాక్టర్ కంపెనీ పక్క పెట్టండి. నేను రాలే కంపెనీ నేను నాటేసే మిషన్ అన్నట్లే కంపెనీ పక్క పెట్టండి. దున్నడానికి ఏదో ట్రాక్టర్ అవసరం, నాటేసడానికి దున్నడానికి ట్రాక్టర్ అవసరం, కోయడానికి హార్వెస్టర్ అవసరం, అలాగే నాటేయడానికి ఏదో నాటి మిషన్ అవసరం ఏదో కంపెనీ. అలా అయినప్పుడే మీకు ఈజీగా అవుతుంది పక్కలో. ఎందుకంటే అది మీరు అట్లా గుర్తించినప్పుడే మీ పక్క ఆ కంపెనీకి ఈ కంపెనీ తేడా అంటే మేము చెప్తాం, ఎందుకంటే సర్వీస్ బాగుంటుంది అని చెప్తాం. మీరు ఒకసారి అయితే డౌట్ సరే రండి, వచ్చి చూసిన తర్వాత అన్న వాళ్ళు కూడా లాస్ట్ సీజన్ వరకు మా యూట్యూబ్ ఫాలో అప్ చేసినట్టు లాస్ట్ ఇయర్ తీసుకుందాం అనుకుంటే మళ్ళీ ఈ సీజన్ తీసుకుంటాను, లాస్ట్ ఇయర్ తీసుకుంటాను అనుకున్నారట, తర్వాత మళ్ళీ ఇబ్బంది పడ్డారట. ఈ సీజన్ తప్పొద్దని వచ్చి నిన్న వాళ్ళు వచ్చినారు, డైరెక్ట్ వచ్చి తీసుకెళ్తున్నారు. మీరు కూడా ఏంటంటే ఈ ఒక సీజన్ చూద్దాంలే, చాలా మంది అంటే ఈ ఒక సీజన్ చూద్దాం అని చాలా పోస్ట్పోన్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు 10 ఎకరాలు నాటేసినా కూడా ఒక సీజన్ చూసినా 60-70 వేలు లాస్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మిషన్ కొత్త రేట్ మళ్ళీ కొనాల్సిందే. అనవసరంగా ఇప్పుడు కొంటే కూడా కనీసం 60-70 వేలు అన్న మిషన్ అప్పు తీరుతూ ఉంటుంది. 10 ఎకరాలు వేసే కాడ మీకు 60-70-80 వేలు అయ్యాక కనీసం 10 ఎకరాలు వేసిన 3-4 వేల రూపాయలతోనే అయిపోతుంది. 70 వేలు 80 వేలు ఎక్కడ, 3-4 వేల రూపాయలు ఎక్కడ? ఆలోచించండి ఒకసారి. ఆలోచించి నచ్చిన తర్వాత మిషన్ తీసుకున్నాను. వచ్చినంత మాత్రమే బుక్ చేయమని చెప్పండి, మీకు నచ్చితేనే బుక్ చేయండి. నేను అది కూడా చెప్పాను అన్న వాళ్ళకు. వచ్చి చూసి డెమో చూసి నచ్చిన తర్వాత బుక్ చేయండి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.